మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది నా థర్డ్ మూవీ శరణం గచ్చామి. ఫస్ట్ మూవీ నగరం నిద్రపోతున్న వేళ మీకు తెలుసు. రెండో సినిమా ఆకాశంలో సగం. అంటే రెండు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తోనే చేశాను. అంటే నేను ఫస్ట్ బేసికల్గా రైటర్ని పరుచూరి బ్రదర్స్ దగ్గర మా గురుగారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు డైరెక్షన్ చేయాలని అనుకున్నప్పుడు నేను కూడా అందరిలాగా అంటే ఈ మూస పద్ధతిలో వెళ్ళకూడదని ఉద్దేశంతో నగరం నిద్రపోతున్న వేళ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. దానికి మంచి పేరు వచ్చింది. తర్వాత ఆకాశంలో సగం, నెక్స్ట్ శరణం గచ్చామి. అంటే లక్కీగా నాకు వరుసగా ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే కుదురుతున్నాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. రెండో సినిమా కూడా భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి. అంటే ఏది ఒక రొటీన్ 4 పాటలు ఫైట్లు తరహా సినిమాలు కాదు రెండు కూడా. ఇది కూడా సేమ్ యాజ్టీస్గా అలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా. వాటికంటే కూడా అదనంగా వాటిలో లేనిది దీంట్లో ఒకటి ఉంది. ఏంటంటే దీంట్లో కొన్ని కమర్షియల్ యాంగిల్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాటిలో కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ మీద పోయింది. కానీ దీంట్లో ఎక్కువ శాతం ప్రేక్షకులకు రీచే అంశాలు దీంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి నాకు ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద. డెఫినెట్గా ఈ సినిమాతో నాకు ఒక బ్రేక్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఇలాంటి సినిమాలు తీయాలంటే గట్స్ కావాలి. జనరల్గా చాలామంది మనం కొత్త ప్రొడ్యూసర్లను చూస్తూ ఉంటాం. వచ్చారంటే లవ్ స్టోరీ, దాదాపు 90% లవ్ స్టోరీలే చేయడం జరుగుతుంది. అయితే ప్రొడ్యూసర్ గారు మురళి గారు ఈ సబ్జెక్టు నేను కలవకముందు, నేను పరిచయం కాకముందు దాదాపు ఒక 1 year ఈ సబ్జెక్టు మీద ఎంతో పరిశోధన చేసి దాని మీద కూర్చొని తర్జన భర్జనలు పడి ఎంతో శ్రమ చేసి దీని మీద బాగా వర్క్ చేసి చాలా డీప్గా రైటర్స్ని పెట్టుకొని కూర్చొని ఈ సబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది. అంటే ఈ రిజర్వేషన్స్ అనే అంశం ఇది చిన్న విషయం కాదు. ఇది రాజ్యాంగం, రిజర్వేషన్లు వీటి మీద ఒక సినిమా చేయాలనేది అసలు ఆ థాట్ రావటమే చాలా రేర్, ఎవరికి రాదు జనరల్గా. అంటే ఒక సినిమా దీన్ని ఒక రాజ్యాంగంలో ఉన్న విలువల్ని, రిజర్వేషన్స్ని వీటన్నిటిని తీసుకొని దాన్ని ఒక సినిమాగా మలచాలనుకునే ఐడియా, ఒక మామూలుగా ఒక సినిమా ఏదో వచ్చాం చేసాం పోయాం అనే సినిమా తీసే ఫిల్మ్ మేకర్స్కి ఎవరికి ఇలాంటి ఐడియాలు దాదాపు రావు. ఇలాంటి అద్భుతమైన కథను తయారు చేసి దానికి డైరెక్ట్గా నేను సమర్థునని నమ్మి నా చేతిలో పెట్టిన బొమ్మకు మురళి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేసిన 2 సినిమాల్లో దాదాపుగా అందరూ పాత ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమాలో మాత్రం హీరో హీరోయిన్ ఇద్దరు ఫ్రెషర్స్. అంటే హిందీలో, తమిళ్లో కొన్ని సినిమాలు చేసిన మన తెలుగు వరకు వచ్చేసరికి కాస్త ఫ్రెషర్సే అనుకోవచ్చు. అయితే నాకు వీళ్ళని ప్రొడ్యూసర్ గారు పరిచయం చేసినప్పుడు నాకు వాళ్ళు కొత్త అని నాకు ఏమాత్రం అనిపించలే. అంటే అంత ఈజ్ యాక్టింగ్లో, అంటే ఆ డైలాగ్ డెలివరీలో, మాడ్యులేషన్లో అంత ఈజ్ చూసి ఇంకా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వీళ్ళ కరెక్ట్ యాప్ట్ ఈ సినిమాకి అనుకున్నాను. మెయిన్గా నవీన్ సంజయ్ దీని తర్వాత అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నేను గ్యారంటీగా నమ్ముతున్నాను. దీంట్లో ఉన్న క్యారెక్టర్, అతనిలో ఉన్న అన్ని యాంగిల్స్ని దాదాపు కవర్ చేసే క్యారెక్టర్ ఇది. అతనికి ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది. అతను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పెద్ద హీరో కావడానికి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది. దానికి తగ్గ ఒడ్డు పొడుగు, ఫిజిక్, అందం అన్నీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ సినిమా వరకు నాకే డేట్లు ఇవ్వని స్థితికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే తనిష్క్, ఈ అమ్మాయి నాకు మొన్ననే పరిచయం. కానీ నేను దాదాపు ఒక 1 year బ్యాక్ ఒక చిన్న సినిమాలో యాక్ట్ చేస్తే ఆ పోస్టర్స్ చూసి నేను ఆ ప్రొడ్యూసర్ గారిని అడిగాను, ఈ అమ్మాయి ఎవరు బాగుందని. అప్పుడు అనుకున్నాం, లేదు ఎక్కడి నుంచో బాంబే నుంచైనా వచ్చింది, చేసామని అన్నారు. తర్వాత నేను మర్చిపోయాను. నేను అప్పుడు అనుకున్న అమ్మాయి మళ్ళీ నాకు ఈ సినిమాలో దొరికింది. అది కూడా నాకు అదృష్టం. అంటే మంచి పెర్ఫార్మర్. నేను అది చూశాను కొన్ని సీన్లు. కాబట్టి ఈ సినిమా ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి ఇలాంటి సబ్జెక్ట్ టేకప్ చేసి ఆ సబ్జెక్ట్ని, ఈ సినిమాని నా చేతిలో పెట్టిన మురళి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ టీం అందరికీ ఈ సినిమా ఉపయోగపడుతుంది, అందరికీ మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్స్. ఐ హేట్ స్మోకింగ్ అండి. ఇదిగో వీడి చచ్చాం. ఇక్కడ నుంచి సిగరెట్ అనేది మన బతుకు లగ్జరీ. రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. నీలాంటి చీటర్ని, లయర్ని నా లవర్గా ఊహించుకోలేను. చీదిరమ్మ జీవితం.